కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా సిరుతేశ్వ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కంగువా. ఇటీవల థియేటర్లోకి వచ్చిన ఈ పాన్ ఇండియా ఫ్యాంటసీ మూవీకి మిక్స్డ్ టాక్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు రావడంపై సూర్య సతీమణి నటీ జ్యోతిక సోషల్ మీడియా వేదికగా స్పందించింది. సూర్య భార్యగా కాకుండా ఒక మూవీ లవర్గా ఈ రివ్యూ ఇస్తున్నట్టుగా చెబుతూ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. దీనిపై తాజాగా సింగర్ సుచిత్ర స్పందిస్తూ జ్యోతిక మీద ఫైర్ అయింది. కంగువా అద్భుతమైన చిత్రమని, సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను అని జ్యోతిక తెలిపింది. మొదటి 30 నిమిషాలు మాత్రం అనుకున్న స్థాయిలో లేదు అనే మాట వాస్తవమని, ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలో అలాంటి చిన్న లోపాలు ఉండడం సహజమని అంది. జ్యోతిక ఇన్స్టాగ్రామ్ పోస్టుపై ప్లేబ్యాక్ సింగర్ సుచిత్ర రియాక్ట్ అయింది. కంగువా చిత్రానికి జ్యోతిక ఇచ్చిన రివ్యూ ఆమె పబ్లిసిటీకి తప్ప మరొకటి కాదని కామెంట్ చేసింది. అయితే తాను సూర్యకి మద్దతివ్వడానికి మాత్రమే ఇన్స్టా లైవ్కి వచ్చినట్టుగా సుచిత్ర తెలిపింది. జ్యోతిక కేవలం అప్రిసియేషన్ నోట్ని మాత్రమే పోస్ట్ చేయలేదు అని, తనను తాను క్రిటిక్గా మార్చుకుంటూ ప్రేక్షకుల కంటే ఎక్కువగా కంగువా సినిమాని ట్రోల్ చేసిందని సుచిత్ర వ్యాఖ్యానించింది. సినిమాలో మొదటి అర్ధగంట బాగాలేదు అని జ్యోతిక చెబుతుంది. అంటే మరి ఆడియన్స్ 30 నిమిషాల తర్వాతే సినిమాకి రావాలి కదా అని స్టేటస్ వేసింది. ఇతర బడ్జెట్ సినిమాలో కూడా మహిళల మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్, కించపరిచే సీన్స్ ఉంటాయని, కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఉమెన్ యాక్షన్ సీక్వెన్స్ ఉందంటూ కంగువాని సపోర్ట్ చేసేందుకు తనని తాను ఫెమినిస్ట్ కవర్ అప్ చేసుకుని వచ్చిందని జ్యోతికని సుచిత్ర ట్రోల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గ్రీన్ స్టూడియోస్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్తో కంగువా సినిమా నిర్మించారు. 1000 ఏళ్ల క్రితం కథకి వర్తమానానికి ముడిపెడుతూ ఈ సినిమా రూపొందించారు. ఇందులో కంగువా, ఫ్రాన్సిస్ అనే 2 పాత్రల్లో సూర్య నటించారు. దిశా పటాని పెద్దగా ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రలు నటించగా, బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. పాటలు బాగున్నప్పటికీ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ లౌడ్గా ఉందనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో థియేటర్స్లో వాల్యూమ్ను నార్మల్ కంటే 2 పాయింట్స్ను తగ్గిస్తున్నట్టుగా నిర్మాత తెలిపారు. ఇక ఈ సినిమా గురించి జ్యోతిక పోస్ట్ పెడుతూ కంగువా అద్భుతమైన చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే, మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదు. అలాగే సౌండ్ చాలా తక్కువగా ఉంది. ఎన్నో సినిమాలో లోపాలు ఉంటాయి. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలో అలాంటి చిన్న లోపాలు ఉండడంలో తప్పులేదు. కానీ 3 గంటల సినిమాలో కేవలం మొదటి అరగంట మాత్రమే కదా సరిగ్గా లేనిది. నిజం చెబుతున్నా, ఇదొక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించింది. ఇలాంటి కెమెరా వర్క్ మునిపెన్నడూ చూడలేదు. ఈ మూవీకి వస్తున్న నెగిటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయాను. గతంలో రిలీజ్ అయిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లోనూ మహిళల్ని తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్న సీన్స్ బాగాలేకపోయినా ఇలాంటి రివ్యూ చూడలేదు. కానీ భారీ యాక్షన్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో మహిళలపై చిత్రీకరించిన ఫైట్ సీన్స్, కంగువాపై చిన్నారి ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడడం లేదు. ఇక నాకు తెలిసి రివ్యూ చేసేటప్పుడు పాజిటివ్ అన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఫస్ట్ డే నుంచే ఇంత నెగిటివిటీని చూడడం బాధగా ఉంది. అద్భుతమైన దృశ్యాన్ని రూపొందించడానికి సినిమా యూనిట్ ఎంచుకున్న కాన్సెప్ట్, ఆ ప్రయత్నానికి తప్పకుండా ప్రశంసలు దక్కాలి అని రాసుకొచ్చింది. ఒక సినిమా అభిమానిగా ఈ రివ్యూ ఇస్తున్నట్టుగా జ్యోతిక తెలిపింది.